యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 30వ వచనము. ఇంతకన్నా ఉత్తమమైన దాన్ని ఎవ్వరు కూడా ఎంచుకోలేదు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనము ప్రకారం యేసు ఇలాగ చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. సత్య మార్గం దేవుని వాక్కుల్లో మాత్రమే వెల్లడి అయ్యింది. అక్కడ ఈ మార్గాన్ని చక్కగా చదును చేయడం, దారి చూపే గుర్తులు నాటడం, గమ్యం స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. మనం సత్య మార్గంలో నడవకపోతే, నిజమైన వారము కాకపోతే ఇంకా కపట దారిలోనే ఉన్నామన్న మాట. అది నాశనానికి నడిపించే విశాలమైన మైదానమని మనము గుర్తెరగాలి. ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి సత్యమును వెంబడిస్తూ దేవుని మార్గంలో నిలబడదాం, దేవుని మార్గంలో కొనసాగుదాం. అటు ధన్యతను ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకానికి శరీరధారిగా వచ్చి సత్యాన్ని ప్రకటించిన మీ వాక్కు ప్రకారం మేము సత్యమును వెంబడించి నీలో జీవించే ధన్యతని ఈ దినాన మా అందరికీ మీరు ప్రసాదించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.